నమస్తే. నేను మీ అద్భుతం. ఈరోజు ఒక అద్భుతమైన పులుసుతో మీ ముందరికి వచ్చేసానండి. అదే వంకాయ పచ్చి పులుసు. అందరికీ తెలిసుండొచ్చు కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు. మా ఇంట్లో చేసే పద్ధతి ఏంటో మీకు చూపించాలనుకుంటున్నాను. లేతగా ఉన్న వంకాయలు తీసుకుని ఇలా నూనె పట్టించుకుని స్టవ్‌ని తక్కువ మంటలో పెట్టుకుని దాని మీద వంకాయలు పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలను కాల్చుకోవాలి. ఈ వంకాయలు కాలే లోపల ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో ఒక చెంచా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుని అవి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. ఇక్కడ వంకాయ కాలింది కదా, ఒక వేంపు ఇంకో వేంపుకు తిప్పుకుంటూ ఇలాగా వంకాయ మొత్తం అంతా కాల్చుకోవాలి. ఇలా వంకాయలు కాల్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మెంతులు ఎర్రగా వేగిపోయాయి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక 2 చెంచాల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైనది ఇది ఉంటుందండి. ఇది తప్పకుండా వేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదేనండి నువ్వుపప్పు. నువ్వుపప్పుని తెల్ల నువ్వులు అంటారు కొంతమంది. నువ్వుపప్పుని 2 చెంచాల దాకా వేసుకోవాలి. కానీ నా దగ్గర కొద్దిగానే ఉండడం వల్ల ఒక చెంచాయే వేసుకున్నాను. ఈ నువ్వుపప్పు ఈ పులుసుకి చాలా మంచి రుచి ఇస్తుందండి. ఈ నువ్వుపప్పు మట్టుకు మిస్ చేయొద్దు. కాలిస్తే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. నువ్వుపప్పు కూడా బాగా ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వంకాయ కాలింది. ఒక వేంపు ఇంకో వంకాయ పెట్టుకుని దాన్ని కూడా కాల్చుకుంటున్నానండి. వంకాయలు కాలే లోపల ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకు కూడా తీసుకుని పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకు ఉంచుకోవాలి. ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, నువ్వుపప్పు, అది కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు కాలే లోపల దీనికి కావాల్సిన పోపుని చూద్దాము. స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని అందులోకి 2 చెంచాల నూనె పోసుకోవాలి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. దీనికి ముద్దపప్పు కాంబినేషన్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మిగిలితే మేము రాత్రికి చపాతీలో కూడా తినేస్తాం ఇది. లేకపోతే ఒక్కొక్కసారి చపాతీల కోసం కూడా నేను ఈ పచ్చి పులుసుని చేస్తూ ఉంటాను. ఇందులోకి ఒక 1/2 చెంచా మెంతులు వేసుకుని మెంతులు రంగు మారేదాకా వేయించుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తినాలి, వెల్లుల్లిపాయ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ టైంలో 2 వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఈ పులుసులో ఉల్లిపాయ ముక్కలు మరీ వేగిపోక్కర్లేదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉండేలాగా ఉంటే వేయించుకుంటేనే సరిపోతుంది. చాలామంది పచ్చి ఉల్లిపాయలే వేస్తారు కానీ మా ఇంట్లో కొద్దిగా వేయించితే ఇష్టపడతారు. అందువల్ల నేను వేయించి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగాయి. చెప్పాను కదండి, బాగా వేగక్కర్లేదు ఇవి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను కదండి, పులుసు చాలా బాగుంటుంది. ముద్దపప్పు కాంబినేషన్తో అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. ఈ పులుసు కందిపొడి కానీ ముద్దపప్పు కానీ చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్స్లో. చపాతీలో కూడా తింటామని చెప్పాను కదండి, అది అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపును కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న వంకాయలు చల్లారాలి, పోపు చల్లారాలి. ఇవన్నీ చల్లారాక మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ వంకాయలన్నీ చూసారు ఇలా కాల్చి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 4 వంకాయలు తీసుకున్నాను. ఈ కొలతలన్నీ నేను 4 వంకాయలకి 2 పెద్దవి, 2 చిన్నవి. ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి.
పొడి కొట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి 2 చెంచాలు వేసుకోవాలి. ఈ పొడి మిగిలిపోయింది అనుకోకర్లేదండి, ఒక సీసాలో వేసుకుని గట్టిగా మూత పెట్టుకుంచుకున్నామంటే చక్కగా గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి ఏ పులుసులోకైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. అది ఇందాక వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసేసుకోవాలి. ఇందులోకే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం అనేవి మన రుచికి సరిపడే వేసుకోవాలి ఎప్పుడూని. నేను 2 చెంచాలు చెప్పానండి, మీరు 2 చెంచాలు వేసుకుంటే మనం చేసే క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇప్పుడు ఇందులోకే 3 చెంచాల పంచదార వేసుకుంటున్నాను. బెల్లం తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు, వంకాయలు ఇందాక కాల్చి పెట్టుకున్నాం కదా, వాటికి తొక్క తీసి మెత్తగా మెదుపుకున్న వంకాయ గుజ్జు కూడా ఈ పులుసులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది, మంచి రుచి కూడా వస్తుందండి. ఇలా ఇష్టం లేని వాళ్ళు గరిటెతో కలుపుకోవచ్చు, కానీ ఇలా చేతితో కలుపుకోండి. కలుపుకుని తర్వాత కొత్తిమీర వేసుకుంటే టేస్టీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.